రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీ యాత్రకు వెళ్తున్నారు. 1200 మంది ప్రతినిధులు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనున్న ఈ రైలు రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకోనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇదే రైల్లో ప్రయాణించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. ప్రస్తుతం మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. మరికాసేపట్లోనే ప్రత్యేక రైలులో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో 3 రోజుల పాటు వాళ్ళ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. రేపు పార్లమెంట్ ఉభయ సభల్లో బీసీ బిల్లుకు సంబంధించి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును ఉభయ సభలో ప్రవేశపెట్టి దానికి సంబంధించినటువంటి చర్చకు పట్టుబడతారు. దాని తర్వాత జంతర్ మంతర్లో ధర్నా ఉంటుంది. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతికి వినతి పత్రం అందించనున్నారు. ప్రస్తుతం ట్రైన్ మరికాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు రైల్వే స్టేషన్కు వచ్చారు. మరికాసేపట్లోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రైల్వే స్టేషన్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ మొదలు కాబోతుంది. ఈ ట్రైన్ ప్రారంభించడానికి కొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి సమన్వయ కార్యకర్తలు ప్రస్తుతం రైల్వే స్టేషన్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి, ఎంతమంది వెళ్తున్నారు, ఎప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది, అసలు ఏంటి దీని ఉద్దేశం? ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీ తన కుట్ల పొద్దుని మళ్ళీ పెట్టుకుంది. మా ఉద్దేశం ఒకటే, మా జన్మతః వచ్చిన హక్కు 42% మా హక్కు. మా హక్కుని మేము కాపాడుకుంటాం. బీసీగా పుట్టిన మా వ్యవస్థను మేము కాపాడుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కానుక ఇచ్చారు, ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞమే బీసీలకు రిజర్వేషన్లు. కావాలని కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది ఉద్దేశంతో బీజేపీ మళ్ళీ అడ్డంకులకు సూచిస్తూ ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మేము మా హక్కు కాపాడుకుంటాం. జంతర్ మంతర్ వద్ద మా యుద్ధాన్ని చూపించుకుంటాం. అంటే ఎన్నిక ఎంతసేపట్లో మొదలైతుంది? ఇదే ట్రైన్లో కార్యకర్తలతో కలిసి మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రానున్నారట. అసలు ఏంటి అంటే, మామూలుగా అగ్రనాయకులందరూ ప్లేన్లలో వెళ్తారు, వీళ్ళేంటి ఈ ట్రైన్లో రావడము దేనికి సంకేతం? సాధారణ కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏ విధంగా కార్యకర్తలు మమేకం కావాలో పూర్తిగా ఆయనకు నమ్మకం ఉంది. కాబట్టి ఆయన యొక్క నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే విధంగా ప్రయత్నిస్తే రేపు కార్యకర్తలకు భరోసా, బీసీ నాయకులకు భరోసా, బీసీ నాయకత్వానికి భరోసా, బీసీ యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించే విధంగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రారంభమయ్యే ఈ యుద్ధం బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగుతూ ఉంటుంది. తెలంగాణ రక్తానికి యుద్ధం చేయడానికి ఎలాంటి సంకోచం లేదు. మా రక్తంలో ఉంది పోరాటం చేయడం. మా హక్కులను సాధించుకుంటాం. ఢిల్లీ జరిగిపోయే జంతర్ మంతర్ వద్ద బీసీ యొక్క నాయకత్వం యొక్క గొంతును వినిపించుకుంటాం. ఇటు మీరేమో ఢిల్లీకి వెళ్తున్నారు, మరోవైపు ఈ రోజు నుంచి 72 గంటల పాటు కవిత దీక్ష చేస్తుంది. తాను బీసీలకు మద్దతుగా ఉంటాను, బీసీల నాయకత్వానికి అంటే బీసీలకు సంబంధించినటువంటి సమస్యకు తానే ఇంటి పంచాయతీని తెలంగాణ పెట్టే కవిత చెప్తున్న ఒకటే సూచన, మీరు ఒక జాగృతి అని చెప్పి ఒక సంస్థ నడుపుతున్నారు. ఆ సంస్థలో కూడా ఇప్పుడు మీరు అధ్యక్షులు ఉన్నారు. ఎందుకు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మీ ఉపాధ్యక్షులు కానీ, మీ జిల్లా సెక్రటరీ కానీ ఎందుకు బీసీలు కేవలం నామకే మాట్లాడే కవిత గారికి చెప్తున్నాము, మీ ఇంటి పంచాయతీ, మీ అన్నగారితో ఉన్న పంచాయతీ, మీ నాన్నగారితో ఉన్న పంచాయతీ, మీ ఆస్తితో వచ్చిన పంచాయతీ, మీ కుటుంబ పంచాయతీని తెలంగాణ బీసీ పంచాయతీ చేయకమ్మా, మీకు దండం పెడతాం. మా నాయకత్వాన్ని పెంపొందించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా నాయకత్వాన్ని కాపాడే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మా నాయకత్వం కోసం మీరు ప్రత్యేకంగా వచ్చి మా మీద ముసలి కన్నీరు మాత్రం కాచకండి. అంటే మీరు ఇటు అసెంబ్లీలో అంటే ఎన్నికల వాగ్దానంగా ఇచ్చారు, అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి బిల్లు పాస్ చేశారు, గవర్నర్ కు బిల్లును పంపించారు. అయినా ఇటు గవర్నర్ కానీ బీజేపీ కానీ వీళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు త్వరగా తీసుకోవట్లేదు. ఒకవేళ ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే తదుపరి కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ కానివ్వండి, రాజ్యాంగ వ్యవస్థ కానివ్వండి, బీజేపీ తన అనుసంధానం పెట్టుకుని నడుస్తుంది. ప్రతి రాష్ట్రంలో చూడండి, ఏ రాష్ట్ర వ్యవస్థ చూడండి, రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ ని ఇంతసేపు వరకు రాష్ట్రపతి పెట్టుకోరు. ఎందుకు? కావాలని బీజేపీ యొక్క వ్యవస్థకు ఇబ్బంది పెట్టే విధంగా, బీజేపీ కావాలని తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా, తెలంగాణ బీసీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, తెలంగాణ పదానికి ఇబ్బంది పెట్టే విధంగా
బీజేపీ ఆలోచిస్తుంది. ఆ యొక్క కుటిల బుద్ధిని మేము తుంచి కొడతాం. ఇది మొత్తానికైతే కాసేపట్లోనే ఈ రైలు ఢిల్లీకి వెళ్తుంది. రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 రోజుల కార్యక్రమాల తర్వాత కూడా తమకు అనుకూలంగా ఇటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నిర్ణయం తీసుకోకపోతే, కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో కూడా తమ కార్యాచరణ ప్రకటిస్తాము. బీసీ బిల్లును అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు.